పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన వ్యక్తిత్వంలో ఇంత కూడా మార్పు లేదు. దాదాపు 230 కుటుంబాలకి కురుడి అనే గ్రామ ప్రజలకి స్వచ్ఛమైన మామిడి పండును స్వచ్ఛమైన మనసుతోటి స్వచ్ఛమైన ప్రజలకు పంపించిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి స్వచ్ఛమైన వ్యక్తిత్వం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఒక గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజల గురించి ఆలోచించడము, ఆయన ప్రేమతోటి వాళ్ళకు మామిడి పండ్లు పంపించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఆ ప్రజలు కూడా చాలా థ్యాంక్స్ చెప్తారు, ఆనందంతో మురిసిపోతారు. డిప్యూటీ సీఎం లాంటి క్యాండిడేట్ మాకి మామిడి పండ్లను, తన తోటలో పండిన మామిడి పండ్లను పంపించడం ఏంటి, ఇంత గొప్ప వ్యక్తిత్వమా పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి ప్రజలైతే మురిసిపోతారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కల్మషం లేని వ్యక్తిత్వం ఎట్లుంటుంది అనేది ఆయన ప్రజలకు పంపించిన మామిడి పండు చూస్తే స్పష్టంగా ఆయన వ్యక్తిత్వం కల్మషం లేని వ్యక్తిత్వం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, నిజాయితీ కలిగిన వ్యక్తిత్వం మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇంతకు మించిన ఉదాహరణ లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి. జై హింద్.